హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. 1938 ఆగస్టు 18వ తారీఖు. ఈ భాషణలు 504ది. ఒకరు అరవిందుల పరిభాషలోని అతిమానస, అధిమానస, అహంకార, పరమార్థ ఏమిటండి అని అడిగారు. అరవిందుల వారు చెప్పే మాటలో ఎక్కువ ఆ పదాలు ఉంటాయట. అతిమానస అని, అధిమానస అని, అహంకార అని, పరమార్థ అని అరవిందుల వారు మాట్లాడుతూ ఉంటారు. అవి ఏమిటి అని అడిగాడు. మహర్షి అన్నారు, దైవాన్ని అంటే ఆత్మను సాధించుకో, ఈ భేదాలన్నీ మాయమైపోతాయి. ఈ పేర్లు వీటి అర్థాలు పరమార్థాలు నీకెందుకు? నువ్వు దైవాన్ని అంటే ఆత్మను సాధించుకో, ఇవన్నీ ఈ భేదాలన్నీ తొలగిపోతాయి అన్నారు భగవాన్. ఇవన్నీ ఎవరికి తెలుస్తున్నాయి? ఎవరు ఇవన్నీ తెలుసుకోగోరుతున్నారు? వారు వాటి అర్థాలు తెలుసుకుంటే ఏమిటి లాభం? నిన్ను నువ్వు తెలుసుకోకుండా ఎన్ని పదాలకి ఎన్ని అర్థాలు తెలిస్తే మాత్రం మరి లాభం ఏముంది? కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వు ఆత్మస్వరూపుడు అని తెలుసుకో, నువ్వు దైవస్వరూపుడు అని తెలుసుకో, అప్పుడు ఇవన్నీ మాయమైపోతాయి అన్నారు భగవాన్. భాషణలు 505 బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా అంటున్నారు భగవాన్తో, నేను ఇక్కడికి శ్రీ మహాత్మా గాంధీజీ అనుమతితో వచ్చాను. త్వరలో ఆయన వద్దకు తిరిగి వెళ్ళిపోవాలి. శ్రీ భగవాను వారికి ఏదైనా ఒక సందేశాన్ని ఇస్తారా అని అడిగాడు. ఇక్కడికి వచ్చాను, ఆయన పంపిస్తేను మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి. మరి శ్రీ భగవాన్ వారు గాంధీజీ గారికి ఏదైనా ఒక సందేశం ఇస్తారా? తీసుకుని వెళ్తాను అన్నాడు. అప్పుడు మహర్షి అంటున్నారు, ఆయనలో అధ్యాత్మ శక్తి పనిచేస్తూ ఆయన నడిపిస్తోంది. అంతకన్నా కావలసిందే ఉంది? ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి పనిచేస్తూ ఆయన నడుపుతోంది. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి? నీలో నిరంతరము ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి నిన్ను నడిపిస్తోంది అంతే అని గుర్తెరిగి ఉండడమే, అంతకంటే సందేశమే ఉంటుంది అన్నారు భగవాన్. ఎవరికైనా ఒకటే, నీకైనా నాకైనా. ఆయన దేశం కోసం పాటుపడుతున్నాడు గనక అంత దేశాన్ని అంతటినీ కూడా బంధనాల నుంచి బయటపడేయడానికి చేసే పెద్ద ఉద్యమాన్ని చేస్తున్నాడు గనక ఆయనకి శక్తి కావాలి అంటే ఇప్పుడు ఆయన చేస్తూ ఉన్నదంతా ఆయన సొంతంగా చేస్తున్నది కాదు, ఆయన ఒక మహాశక్తి నడిపిస్తుంది. ఆ శక్తి ఆయన చేత పనులు చేయిస్తోంది అని గుర్తుంటే చాలు. గొప్ప పని చేసిన వాడికైనా చిన్న పని చేసిన వాడికైనా చేయిస్తున్నది మహాశక్తి అన్న గుర్తుంటే చాలు, ముక్తే. ఇది సందేశం. ఆయన గాని, నువ్వు గాని, నేను గాని, ఎవరు గాని నేను చేస్తున్నాను, నా వల్లే నేనింత తెలియని వాడిని, నేనింత మంచివాడిని, నేనింత గొప్పవాడిని, ఇంత ఘనకార్యాలు చేశాను, ఇంత దానాలు, ఇంత ధర్మాలు చేశాను, ఇంత పూజలు, ఇంత అర్జలు చేశాను, ఇంకా ఏవో యజ్ఞయాగాదులు చేశాను, తపహోమాలు చేశాను, ఇంకా చేస్తాను అంటూ ఈ నేను తను తాను ఇంకా పెంచుకుంటూ జన్మల పరంపరలో ముంచేసుకుంటోంది. నువ్వా చేస్తున్నావు? ఒక మహాశక్తి నీ చేత చేయిస్తోంది అని తెలుసుకున్నప్పుడే నీ చేతలన్నీ కూడా పవిత్రాలవుతాయి. నేను చేస్తున్నాను అనుకున్నావా, నువ్వెంత పనులు చేసినావన్నీ అపవిత్రాలే, నీకు బంధాలు ఇచ్చేవే అని గొప్ప సందేశం ఇక్కడ మనకు భగవాన్ అందించారండి. ఆ సందేశాన్ని అందుకోవాలి మనం. అందుకే చెప్పుకుంటున్నాం మనం ఈ సత్సంగంలో. ఈ రమణ భాషను చెప్పుకోవడం ఎందుకు? నీ అహంకారపు విలువలేని తనాన్ని, పైగా లేని వాటిని అంటగట్టుకుని జన్మల బంధాలు ముడివేసుకునే వెర్రితనాన్ని నీకు తెలియచేస్తూ, నువ్వు కాదు, నీదు కాదు, మహాశక్తి చేతిలో జరుగుతోంది అన్న జ్ఞానోదయాన్ని కలిగించిన శ్రీ రమణ మహర్షుల వారికి అనేక వందనములు. హరి ఓం నమః.